ఈ 18 కోడి పిల్లల ఇదనమాట. ఇప్పుడే పుట్టాయి ఇవి. తెల్ల కోడి పిల్లలు. ఇంత తెల్లగా పుడతాయా? మళ్ళీ తర్వాత మెరూన్ కలర్‌లో వచ్చేత్తాయి ఇవి. ఎందుకంటే నేను ఫస్ట్ కాన్పు వీళ్ళకి ఎత్తేసాను కాబట్టి. నాకు మీకు విషయం చెప్పాలా? నిజంగా చెప్తున్నా. అబద్ధం కాదు. ఇందులో 100% ష్యూర్ అనమాట. ఈ కోళ్ళు పెంచేసి నేనేమో డబ్బు సంపాదించాలని కాదు గానీ, పిల్లలతోటి ఆడుకోవాలని ఈ పిల్లలతో. నిజంగా చెప్తున్నా. నాకెంత బెస్ట్ క్లోజ్ నా సిస్టర్, నా ఫ్రెండ్, నాకు చాలా హార్ట్‌ఫుల్, టచింగ్ మనుషులు కూడా ఇవి నా లైఫ్‌లోకొచ్చిన నుంచి నేను వదిలేసుకున్నాను. ఆళ్ళ ఇళ్ళకి కూడా ఎళ్ళక మానేశాను. చాలా బిజీ అయిపోయానండి. అంటారు కదా! కోళ్ళు పెంచితంట పాత అప్పులన్నీ తీరుతాయంట. పాత అప్పులేమైనా ఉంటంట కోళ్ళు పెంచితే తీరుతాయంట అంటారు కదా! దేవుడి దయ వల్ల అంటే బాగున్నాము, ఇంకా బావుంటాము. అది డస్ నాట్ మ్యాటర్. బట్ ఏంటంటే చాలా హ్యాపీనెస్, చాలా ఫ్రీనెస్, చాలా అంటే ఎంత బాగా అనిపిస్తుందంటే చాలా 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 ఇలాంటి బుల్లుని ఎక్కడైనా అనగలమా మనం? ఎంత అందమైన మనకు 56,000 కణాలుంటాయండి. అది మనిషి జన్మకైతే ఒక గర్భం తలచడానికి అది చాలా ఫైట్ చేసి ఒక కణమో, 2 కణాలో మిగులుతాయి. ఏంటో 3 కణాలు అని చెప్తారు కదా! ఒక బాబు పుట్టాడు, ఇద్దరు బాబులు పుట్టారు, కవల పిల్లలు పుట్టారు, త్రిపుల్ పిల్లలు పుట్టారు. 5 మెంబర్స్ వరకు పుట్టిన పిల్లలున్నారు గానీ, ఈ 56,000 కణాల్లోను కూడా. కానీ గర్భం అనేది ఎందులో ఉంటది? కడుపులోనే ఉంటది కదా! అదే పిండం. పే అలా ఉంటది కదా! కానీ కోళ్ళు మాత్రం గుడ్ల రూపంలో దాచుకుంటుంటాయి. అన్నీ గుడ్ల రూపంలో దాచుకున్న తర్వాత మనం పొదుగు పెడితే అవి పొదుగుతూ ఉంటాయి. ఎంత చక్కగా మళ్ళీ ఏడనుకున్నానంటే నేను ఈ గుడ్లని మూతితోనే ఇచ్చేస్తదేమో అనుకున్నాను. చాలా యూట్యూబ్‌లోనే గట్టా కొంతమంది చూపిస్తుంటారు కదా! గుడ్లు తీసే విధానం. కానీ కాదు. ఇదేమో దాని ఒంటి ద్వారా పొదుగుతుందండి. ఇట్లా నా దగ్గరే ఉన్నాయి. ఇక్కడ పెట్టేసాను. నిన్న నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను కదా! లోపల పెట్టేసాను. చాలా నీట్‌గా ఉంటదండి మా ఇల్లంటే. అంత బాగా చేస్తాను తెలుసా! ఇప్పుడు ఇవి కోడి పిల్లలు ఉన్నాయనుకో ఇక్కడ ఉంటాయా? నా మంచం మీద ఎక్కుతాయా? అయ్యి మళ్ళీ తర్వాత దీనికి రాగలి కింద దిగిపోతాయండి అయ్యి. అంటే బాత్రూమ్ రాగలి కింద దిగిపోతాయి. ఇవి కూడానండి ఇప్పుడు ఉన్నాయి టబ్బులున్నాయి. ఆ టబ్బుల్లోనే బాత్రూమ్‌కెళ్తాయి. అన్నీ క్లీన్ చేసి అంటే ఎక్కువసేపు ఇక్కడ ఉండవేవి. కొంతమంది అనుకుంటారు కావేరి లోపల ఇంటి లోపలే కోళ్ళు పెట్టేసుకుంది. కోళ్ళు ఎవరు పెంచట్లేదా? కావేరి పెంచుతుందా? అలాగెలా పెట్టేసుకుంటది అని అనుకుంటున్నారు కదా! అనుకుంటారు కొంతమంది. అది కాదు. అంటే చాలా నీట్‌గా ఉంటది. నా ఇల్లు నీట్‌గా ఉంటది. నేను కూడా నీట్‌గా ఉంటాను. అంత చండాలంగా ఉండను. కాకపోతే ఏంటంటే కుక్క పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నాయండి కోడి పిల్లలు. నిజంగా నాకెంత బాధాకరమైన విషయం అంటే 13 కోడి పిల్లలు పెట్టినప్పుడు సగానికి సగం కుక్క పిల్లలే తినేసాయి కోడి పిల్లలు. ఎంత బాధాకరమైన విషయం అంటే చాలా బాధాకరమైన విషయం. కాళీ అనే పిల్ల ఉండేది. దాన్ని అంతవరకు ప్రొటెక్ట్ చేశాను. కానీ ఇవన్నీ ఎకరగలిగాయి కానీ అది ఎగరలేకపోయింది తినేసాయి. చేతులతో గోరుముద్దలు తినిపించేదాన్ని, దాన్ని ఆడిపించేదాన్ని. నా దగ్గర ఉండేది అసలు ఎంత బాగా కాళీ అని అమ్మవారి పేరు కూడా పెట్టినా నేను. ఒక టైంలో నేను బయటకు వెళ్ళవలసింది. ఇంకొక పిల్లని లోపల పెట్టేసి లాక్ చేస్తాము అని బయటకు వదిలేసిన. కుక్క పిల్లని తినేసింది. ఇలాగ కుక్క పిల్ల చాలా ఇబ్బంది పెట్టింది కోడి పిల్లలు. అందుకే నాకు కుక్కలంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు కుక్కల మీద కూడా నాకు అసహ్యం పెరిగేసింది అనమాట. కోడి పిల్లలు తింటున్నాయి కాబట్టి. ఎందుకు అన్నం తినలేదు. అన్నం వేసి తినట్లేదు, కూర వేసినా తినట్లేదు. కోడి పిల్లలకు మరిగాయి కుక్క పిల్లలు.